ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ వెల్కమ్ టు పీజే స్టూడింగ్. మార్నింగ్ వచ్చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయింది. ఇప్పటికైతే టైం వచ్చేసి 8 o'clock అయింది. సో ఇప్పటికి పని అయితే అయ్యింది. ఇంకా అయితే మా పాప ఆకలి అంటుంది. సో దోశలు వేద్దామని ఇంకా పిండి అయితే బయట తీసాను. కూలింగ్లో ఉంటుంది కదా, ఇంతసేపు బయట తీస్తే వేద్దామని ఇంకా అలా ఉంచేసాను. ఇంకా పెంకు కూడా పైన పెట్టాను. సో ముందైతే చట్నీ చేయాలి. నేను వచ్చేసి బొంబాయి చట్నీ చేశాను, అంటే శనగపిండి చట్నీ చేశాను. అది ఒకరోజే తింటారు, ఇంక 2 రోజులు అయితే తినరు. సో ఇప్పుడైతే టమాటాలు అయితే ఉన్నాయి, టమాటా చట్నీ చేద్దాం అనుకుంటున్నాను. టమాటా చట్నీ అండ్ కర్రీ చేసేస్తే ఇంకా మధ్యాహ్నానికి కర్రీ చట్నీది టిఫిన్లోకి అయితే సరిపోతుందని చేద్దాం అనుకుంటున్నాను. టమాటాలు ఉన్నాయి, ఎక్కువ పాడైపోతాయి, ఇంకా ఎండకి కమిలిపోయి మొత్తం వేస్ట్ అయిపోతాయని టమాటాలు ఉన్నాయి కదా, ఈరోజు ఫినిష్ చేసేద్దామని 2 బాక్సులు అయితే తీసుకొచ్చారు. అంటే మొత్తం వేస్తేనే ఒక 5-6 ఎగరేసి మధ్యాహ్నానికి ఇప్పటికి చట్నీకి కూరకు అన్నట్టు చేసేస్తాను. అయిపోద్ది. ఏం కావాలి? అది డ్రింక్, అది నువ్వు తాగకూడదు. అది ఒకసారి పచ్చడి పచ్చడి. మా ఫ్రిడ్జ్ వచ్చేసి ఎలా పడితే అలాగే ఉంది, చిరాకుగా చూస్తారా, మొత్తం నాసు పెట్టేసినట్టు ఉన్నాయి. ఇంక ఇది ఏదో రోజు ఖాళీ చూసుకొని ఇంకా క్లీన్ చేయాలి. మొత్తం ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. అయితే ఇంకా కోసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక ఆల్రెడీ ఫాస్ట్గా రెడీ చేయాలి. మా ఆయన అయితే టిఫిన్ చేయలేదు. జిత్తి పాపకి ఆకలి వేస్తుందని ఒక అట్టే వేసాను, అది కూడా చట్నీ చేస్తేనే తింటాను కదా. సో టమాటాలు అయితే ఇన్నయ్యే ఫ్రెండ్స్, ఎక్కువ చేశాను చెప్పాను కదా, 2 పూటలుగా అయితే ఉండాలి. ఇప్పుడైతే టమాటా చట్నీలోకి పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి వేసుకోవచ్చు, కానీ నాకు పచ్చిమిరపకాయల కన్నా ఎండుమిరపకాయలు ఇష్టం. అది కాక నేను పచ్చిమిర్చి తినకూడదు, లైట్గా ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను. చట్నీ కూడా ఎక్కువ వేసుకుంటాను ఎందుకంటే నేను తినకూడదు కాబట్టి లైట్గా వేసుకుంటాను. సో ఇప్పుడైతే ఎండుమిరపకాయలు వేపేసుకుందాం. జస్ట్ అన్నీ వేసాను, మరి కారం లేకపోయినా బాగోదు కదా ఫ్రెండ్స్, అందుకే. టమాటాలు కూడా ఫ్రై అవుతున్నాయి, మూత పెట్టేస్తే తొందరగా అయిపోతుంది. ఆల్రెడీ ఎండుమిర్చి కూడా అయిపోయింది. ఎంత కూల్గా ఉంది, వర్షం పడేటట్టుగా ఉంది, కానీ ఉక్క మాత్రం మామూలుగా లేదు. హాయ్ చెప్పినన్న, వాడు ఇంక లేసిపోయాడు. చక్కగా పడుకున్నాను, లేపేసింది. ఇప్పుడు నాకు అస్సలు పని తేలవిడు. ఫైనల్గా మిక్స్ అయితే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఎంత తాళం పెట్టేస్తా అయిపోయినట్టే చట్నీ. ఇంకా మా వారు వస్తే దోశలు అయితే వేసేస్తాను. టిఫిన్ సెక్షన్ అయిపోతే ఇంకా వంట టెన్షన్ ఉంది, ఇంకా వంట చేసేది. ఎందుకంటే టెన్షన్, నాకు వంట చేయాలని టెన్షన్ కాదండి, కాకపోతే మా అబ్బాయి లేసిపోతే ఇంక పని అయితే ఏమీ చేయనివాడు. సో అందుకు తొందరగా చేసేసుకున్నాం అనుకోండి, వాడు పడుకున్నప్పుడు వాళ్ళు లేచాక వాడితో ఆడుకోవచ్చు శుభ్రంగా. సో అది అప్డేట్. సో టమాటా కర్రీ అయితే ఉడుకుతుంది. ఇంకా ఉక్కకి ఉండలేకపోతున్నామని ఇంకా 2 days బ్యాక్ మేమైతే ఏసీ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకేంటి ఓపెన్ కూడా చేయలేదు. ఇంకా కంపెనీ ఆయన వచ్చి ఇంకా బిగిస్తానని చెప్పాడు. ఇంకా ఈరోజు నిన్నైతే వస్తానన్నారు, కానీ నిన్నైతే రాలేదు. నైట్ వచ్చారు, మామూలుగా కొలతలుగా చూసేసి వెళ్ళిపోయారు. ఇంక ఈరోజు వస్తానన్నారు. ఈరోజు వస్తే బిగించాలి. సో ఏసీ తీసుకోవడానికి కారణం కూడా ఏంటంటే, అసలు తీసుకోపోదాం, లాస్ట్ ఇయరే తీసుకుందాం అనుకున్నాం. సరే నేను కన్సీవ్ అయిందా, ఎవరో ఒకరు పుట్టాక ఏసీ అయితే తీసుకుందాంలా అనేసి మనీ అయితే దాచుకున్నాము. సో ఇప్పుడైతే యూజ్ అయింది. ఇప్పుడు కూడా తీసుకోకూడదు, ఇంకా సమ్మర్ అయితే వెళ్ళిపోతుంది కదా అనుకుంటే 2 days నుంచి అస్సలు మా బాబులు అస్సలు పడుకోవడం లేదు ఫ్రెండ్స్. ఇంకా వాడి కోసం అయితే మా ఆయన, నాకు కూడా తెలియదు, ఇంక షాప్కి వెళ్ళేసి తీసుకుని వచ్చేసారు. సో ఏసీ అయితే బిగించాలి, ఇంక ఓపెన్ చేయలేదు అది. సో ఇప్పుడే భోజనం అయితే చేశాను ఫ్రెండ్స్. ఇంక భోజనం చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు, ఎందుకో మీకు తెలుసు కదా. ఇంకా మా వాడైతే లేసిపోయాడు, ఇంకా నన్నే తినడం లేదు, వీడియో తీస్తే ఇంకా కుదరదని తీయలేదు. సో
ఇంక ఇప్పుడే భోజనం చేసాం ఇద్దరం. మా పాప అయితే ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్ళింది, ఇంకా రాలేదు తను. అక్కడే భోజనం చేసేస్తుంది అన్నది. భోజనాలు అయితే దేవుడి భోజనాలు అవుతాయంట, వెళ్తానంది. సో అదైతే వెళ్తుంది. ఇంకా మా ఇద్దరం అయితే ఇంకాసేపు ఆడుకొని పడుకుంటాం. వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాం, మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. జిత్యా తినేసావు మరి భోజనమా? నాకేందన్న తేలదే ప్రసాదం. చూపించు, ఏం ప్రసాదం తెచ్చి చూపించు. ఎలా ఉన్నాయి భోజనాలు? సూపరా? ఫ్లేవర్ వేశారు. అలా అనిపించాను. వేసింది రెడీ అయిపోయినా బొట్టు పెట్టింది, కుంకుమ పెట్టింది, దేవుడి బొమ్మ పెట్టింది అయిపోయినా మళ్ళీ తినేసి వచ్చేసాను. నాకే ప్రసాదం. సో ఇప్పుడైతే వచ్చింది ఇంటికి. ఇంకా తను పడుకోబెడతాము. తనే కాదు, మా ముగ్గురు పడుకుంటాం. సో అది మ్యాటర్ ఈరోజు. మా కోసం అయితే మా ఫ్రెండ్ మా మీద అభిమానంతో అయితే ఒకటైతే పంపింది, చూపిస్తాను. సో ఏమి లేదు, ఒడియాలు అయితే పంపింది ఫ్రెండ్స్. ఇంకా చాలా థ్యాంక్ యూ సత్య. ఇప్పుడే ఫ్రెండ్స్ పడుకొని అయితే లేచాను. ఇంక లేచిన వెంటనే ఇంకా ఇల్లు ఉడుద్దాం అనేసి అనుకునే టైంకి లేచిపోయాడు. ఇంక నేను లేచానో లేదు, వీడికి అలా తెలిసిపోయింది ఏంటో మరి. సో ఇప్పుడు వచ్చేసి ఇంక మార్నింగ్ టీ అయితే ఉంది, ఇంకా అది వెచ్చబెట్టేసుకొని కొంచెం అయితే కడుపులో వేసేసుకుంటాను. అయిపోయాక ఇంక టైం అయ్యింది. ఇంకా వీడికి కొంచెం మసాజ్ చేసేసి స్నానం అయితే చేపించి మళ్ళీ బొజ్జో పెట్టాలి. కానీ పడుకోడు ఎక్కువసేపు. మళ్ళీ 11కో 12కో లేచిపోయి ఆడుతాడు. మళ్ళీ మార్నింగ్ 4:30-5కి లేస్తాడు. కానీ సైలెంట్గానే ఆడుతాడు. అలానే ఎక్కువ అల్లరి కాదు, అలానే ఎక్కువ ఆడవడు. గుడ్, పర్వాలేదు. సో అలా టైం అయితే గడిచిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చాయ్ అయితే తాగి చూసారా ఫ్రెండ్స్, ఇద్దరు అన్న చెల్లెళ్ళు ఎలా పడుకున్నారో చూడు, చక్కగా ఉన్నారు కదా. చక్కగా వీడు చెయ్యేసి అసలు చూడు, అటు చూడు ఎలా చూస్తున్నాడు, ఏమనట్లేదు అసలు. అక్క చెల్లెలు ఉంటే ఇలా ఉంటారు ఫ్రెండ్స్, చాలా బాగుంటారు, అందంగా ఉన్నారు కదా. ఆడు కూడా సైలెంట్గా పడుకున్నాడు. సో ఇప్పుడే రూమ్లో అయితే పడుకోబెట్టి ఇంకా హాల్లో అయితే తీసుకొచ్చి కూలర్ పెట్టాను. ఇంకా అలాగా రూమ్లో ఏమంటారో ఈ గదిలో వస్తే చల్లగా ఉంటుందని ఇంకా తీసుకొచ్చాను. వాడు సైలెంట్గా గాలి తగిలితే చాలు ఫ్రెండ్స్, ఇంకా సైలెంట్ అయిపోతాడు. గాలి లేకపోతే ఇంకా మనం వైలెంటే. మనల్ని కూడా ఇంకా కూర్చోడు కూడా నించోని కూడా అలా చేస్తాడు, ఎత్తుకొని తిప్పమంటాడు. సైలెంట్గా ఉన్నాడు. ఇంకా వాడిని ఏదో లాగా ఆడిపిస్తుంది. ఆడిపించడం వచ్చు కానీ కాకపోతే ఒక్కొక్కసారి చెయ్యి లాగడం ఏదో చేస్తుంది, అంటే తనకు తెలీదు. సో అలా చేస్తుంది. సో నైట్ వచ్చేసి నేనైతే రైస్ తినేస్తున్నాను. చూసారు అంతే, చిన్న ప్లేట్లో వేసుకున్నాను. ఆల్రెడీ పాప పెట్టేసాను, పాప తినేసి తినాలి. సో ఎక్కడితో వీడైతే అనుకుంటున్నాను. మా వాడైతే ఆడుతున్నాడు. సో ఆడేలోపు మనం తినేస్తే పని అయిపోతున్నాడు. నేను ఎలా నోట్లో ముద్ద పెడతానో లేదా వాడైతే లేచిపోతాడు. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి. పక్కన కలిసి బాయ్, థ్యాంక్ యూ.